మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ అని వెళ్ళితే, మనము అక్కడ ఏం జరుగుతున్నాయో, లేపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్నీ మన పైన తోయడం కాదు కదండీ! మీరు గూడా ఒకసారి చూడండి. చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేపోతే ఏమన్నా మనం గూడా ఏమన్నా మిస్టేక్ చేశామని తెలిసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బావుంటుందండి. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేసి ఇలా నెగెటివ్‌గా చేస్తే నా కెరియర్‌కి ఎంత ఇబ్బందండి. ఎంత కష్టపడి ఐ హావ్ కమ్ థిస్ ఫార్. ఇది బర్త్‌డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్‌డే అయినా పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్‌డే అంటే వెళ్తారు. ఇప్పుడు మా నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకోని వెళ్ళకుండా కాదు కదా! ఆ అమ్మాయి మంచి షీ ఈస్ గుడ్ నో. అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను. అలా అక్కడ జరిగిన సిట్యుయేషన్స్‌కి నేను బాధితురాలిలాగా ఇప్పుడు నా ఫోటోని మెయిన్‌గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ బర్త్‌డేకి వెళ్తారు గదా! అక్కడ జరిగిన మిస్టేక్స్‌కి మీరు బాధితులయిపోతారా అండి? అలా కాదు గదా! కొంచెం మీరొకసారి చూసి నా ఫోటోస్ యూజ్ చేయకండి ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నాకు ఆహ్, ఇబ్బందవుతదండి. ప్లీజ్. థాంక్ యూ. మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ అని వెళ్ళితే, మనము అక్కడ ఏం జరుగుతున్నాయో, లేపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్నీ మన పైన తోయడం కాదు కదండీ! మీరు గూడా ఒకసారి చూడండి. చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేపోతే ఏమన్నా మనం గూడా ఏమన్నా మిస్టేక్ చేశామని తెలిసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బావుంటుందండి. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేసి ఇలా నెగెటివ్‌గా చేస్తే నా కెరియర్‌కి ఎంత ఇబ్బందండి. ఎంత కష్టపడి ఐ హావ్ కమ్ థిస్ ఫార్. ఇది బర్త్‌డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్‌డే అయినా పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్‌డే అంటే వెళ్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకోని వెళ్ళకుండా కాదు కదా! ఆ అమ్మాయి మంచి షీ ఈస్ గుడ్ నో. అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను. అలా అక్కడ జరిగిన సిట్యుయేషన్స్‌కి నేను బాధితురాలిలాగా ఇప్పుడు నా ఫోటోని మెయిన్‌గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ బర్త్‌డేకి వెళ్తారు గదా! అక్కడ జరిగిన మిస్టేక్స్‌కి మీరు బాధితులయిపోతారా అండి? అలా కాదు గదా! కొంచెం మీరొకసారి చూసి నా ఫోటోస్ యూజ్ చేయకండి ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నాకు ఆహ్, ఇబ్బందవుతదండి. ప్లీజ్. థాంక్ యూ.